మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసుపై ఆయన కుమార్తె వైఎస్ సునీత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జెడ్పీటీసీ ఎన్నికల వేళ పులివెందులలో పరిస్థితులు చూస్తుంటే వైఎస్ వివేక హత్య గుర్తుకొస్తుందని చెప్పారు. పోలీసులను బెదిరించే క్రైమ్ సీన్ను తుడిచేశారని ఆరోపించారు. గొడ్డలిపోటుతో వివేకాను చంపి గుండెపోటు అని అబద్ధాలు ఆడారని చెప్పారు. కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేసి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక వైఎస్ సునీత వ్యాఖ్యలపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. బాబాయ్ హత్య కేసు. బాబాయ్ అనగానే ఆంధ్రప్రదేశ్ అందరికీ ఒకే ఒక వ్యక్తి గుర్తొస్తారు, వైఎస్ వివేకానంద రెడ్డి. ఆయన చనిపోయినటువంటి దుర్ఘటన జరిగి ఇప్పటికీ 6 సంవత్సరాలు దాటుతోంది. మరి దోషులు ఎవరో కనిపెట్టగలిగారా? వివేకానంద రెడ్డి ఎవరు? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయ్. ఆయన తండ్రికి సొంత సోదరుడు. ఆయన త్యాగం చేస్తేనే ఈ మహానుభావుడికి ఎన్నికలలో పోటీ చేయటానికి గతంలో అవకాశం వచ్చింది. ఆయన తప్పుకొని కొడుకుని గెలిపించినటువంటి ఒక పెద్ద మనిషి ఆయన, ఒక సంస్కారవంతుడైన. అలాగే జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి నుంచి ఎందుకో ఒక గేమ్ ప్లాన్ లో ఉన్నారేమో అనిపిస్తోంది. ఈయన గొడ్డలితో అడ్డంగా నరకబడినటువంటి పరిస్థితి మొత్తం చూసి సమాచారం తీసుకున్న తర్వాత కూడా ఉదయం గుండెపోటు అన్నారు. ఆ తర్వాత మరేదో చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రానికి ఇంకేదో చెప్పారు. ఆయనకి సంబంధించిన నాయకులు అందరూ వచ్చారు, ఆయన వచ్చారు. ఆ శవాన్ని పక్కన పెట్టుకునే పచ్చి అబద్ధాలు మాట్లాడగలిగినటువంటి ఇంత ధీరోదాత్తుల్ని ఎక్కడ చూడం. 6వ వర్ధంతి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆయన వర్ధంతి సందర్భంగా పులివెందులు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వెళ్లాల్సి వచ్చేసరికి కనిపిస్తున్నటువంటి పరిస్థితి, ఉద్రిక్తమైనటువంటి వాతావరణం. అలాగే ఆమెను ఇప్పటికీ బెదిరిస్తున్నటువంటి దుర్మార్గం. ఒక మహిళ న్యాయం చేయమని తండ్రి మరణానికి కారకులు ఇదిగో బాబు కళ్ళ ముందు తిరుగుతున్నారు, దర్యాప్తులు వాళ్ళ పేర్లే వచ్చినాయి, ఛార్జ్ షీట్లో వాళ్ళ పేర్లు ఉన్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేనటువంటి బలహీన పరిస్థితిలో సిబిఐ పోలీసులుంటే నాకు న్యాయం జరిగేది ఎక్కడ అని ఆమె హైకోర్టుని, సుప్రీంకోర్టుని, కనపడిన ప్రతి వ్యవస్థను వేడుకుంది. ఆమె కన్నీళ్లకు అర్థం లేకుండా పోతోంది. ఎప్పటికప్పుడు దిగమింగుకొని తిప్పి మళ్ళీ ఆమె మీదే ఆరోపణలు చేస్తున్నా కూడా ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా ఒక డాక్టర్ ఎంత గొప్పగా సర్జరీ చేస్తారో ఇవాళ ఉన్నటువంటి సమస్య కూడా తను చేస్తున్న సర్జరీలో అఫ్ కోర్స్ ఫలితం వస్తుందా లేదా అన్న దాని మీద కొంత బాధ, దిగులు, సానుభూతి ఉన్నాయేమో, కానీ ఆమె ధైర్యానికి మాత్రం మనం మెచ్చుకోవాలి. కానీ ఆమెకు జరిగినటువంటి అన్యాయాన్ని మాత్రం మనం ఏ రోజు సహించకూడదు. ఇది సభ్య సమాజం కనీసం మాత్రం క్షమించకూడనటువంటి పరిస్థితి. సొంత బాబాయ్, జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయ్ చనిపోతే దోషుల్ని కనిపెట్టలేనటువంటి పాలన వీళ్ళది. పోలీసు డిపార్ట్మెంట్ అంతా జల్లెడి బట్టి కావలసిన వాళ్ళు తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నటువంటి నేపథ్యంలో, అలాగే కేంద్రం కూడా కొంత మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ హత్య కేసులో దోషులు ఎవరు అనేది తెలుసుకోకుండా, పట్టించుకోకుండా దాన్ని నీరుగారుస్తూ, కారణం ఏంటి అంటే సింపుల్ కామన్ సెన్స్ తో ఆలోచిస్తే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఈ హత్యకు కారకులు ఎవరు ఆలోచిస్తే మీకు సంబంధించిన వాళ్ళు చెయ్యబట్టే ఇంత ఉదాసీనత. ఖచ్చితంగా అదే కారణం. ఇవాళ సొంత చెల్లి అన్నా నాకు న్యాయం చేయమని అడిగితే అబద్ధాలు చెప్పి ఆమెను బెదిరించి, ఆ బెదిరించడానికి నీ పక్కనున్నటువంటి సహచరులు ప్రయత్నించి ఫెయిల్ అయినటువంటి దశలో ఇంకా వాళ్ళని వెంటాడుతున్నారు, ఇంకా వాళ్ళని భయపెడుతున్నారు. ఇది కదా దుర్మార్గం అంటే. సొంత చెల్లి అవ్వకర్లా, ఒక మహిళ 6 సంవత్సరాల నుంచి కన్నీళ్లతో కనపడిన ప్రతి వాడిని అడుగుతోంది నాకు న్యాయం చేయండి అని. ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నంత వరకు ఏదైనా చేయగలగేమో అన్న పరిస్థితుల్లో వాళ్ళు స్పందిస్తున్నారు. ఆల్రెడీ ఈ కేసు దర్యాప్తు అయిపోయింది అని సుప్రీంకోర్టులో ఒక అధికారి చెప్తున్నారు. దర్యాప్తు అయిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఆలస్యం ఎందుకు జరుగుతుందని న్యాయస్థానాలు ప్రశ్నిస్తున్నాయి. ఎక్కడుంది లోపం? ఒక ఎంపీగా ఉన్నటువంటి వాడు దోషిగా జనం మధ్య నిరూపించబడిన తర్వాత అతని మీద విచారణ జరగకుండా, అతన్ని అరెస్టు చేయకుండా సొంత బాబాయిని హత్య చేసిన వాడిని వదిలేసినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి, అధికారంలో చేతులు ఉండి కూడా పట్టించుకున్నటువంటి ముఖ్యమంత్రి చెల్లి కన్నీళ్లకు కనీసం సమాధానం చెప్పలేనటువంటి పాలన చేశాడా ఈ సోదరుడు? అదే అడుగుతోంది ఆమె. అదే బాధతోటి ఇవాళ
అందరినీ కోరుకుంటోంది. కనీసం ఇవాళకైనా మాకు రక్షణ లేకుండా పోయింది. పులివెందులు వెళ్ళాలంటే బౌన్సర్నో సెక్యూరిటీస్నో ఈ సెక్యూరిటీ లేకుండా వెళ్ళగలిగే పరిస్థితి లేదు. అలాగే నిన్న మొన్న జరిగినటువంటి దాడుల్లో కూడా వాళ్ళు మాకు సంబంధించిన బంధువులే. ఇవాళ అవినాష్ రెడ్డి ఈ దాడి చేయించే మళ్ళీ భయపెట్టే కార్యక్రమాన్ని పరోక్షంగా బిగించేశాడు అన్నటువంటి పరిస్థితి ఆమె మాట్లాడుతోంది. ఏది నిజం ఏది అబద్ధం అనే కంటే కూడా ఒకటైతే నిజం, సునీతారెడ్డికి న్యాయం జరగలేదు. ఒకటైతే పచ్చి నిజం, సొంత బాబాయిని అడ్డంగా గొడ్డలితో నరికిన వాళ్లను శిక్షించలేకపోయినటువంటి బలహీనత జగన్మోహన్ రెడ్డిది అన్నది నిజం. అలాగే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం, అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇందులో బాధ్యతగా నిలబడాల్సిన పరిస్థితి ఇవాల్టికైనా ఉన్నది అని ఆమె వేడుకుంటున్నప్పుడు ఆమెకు న్యాయం జరగాలి అని అంటే ఖచ్చితంగా ఇవాళ కోర్టులు స్పందించాల్సిన దశలో విచారణ జరగాలి. ఆ విచారణ జరిగినప్పుడే ఎక్కడైనా కోర్టు స్పందించగలదు. ఆర్ అదర్వైజ్ కోర్టు కూడా చెప్పడానికి ఏమీ ఉండదు. అందుకే ఒక మహిళ కన్నీటిని మనం తొడవాల్సిన బాధ్యత ఉందని కేంద్ర ప్రభుత్వమా, దర్యాప్తు సంస్థ, రాష్ట్ర ప్రభుత్వమా, ఆమె గురించి మద్దతు పలికినటువంటి అనేక మంది రాజకీయ నాయకుల ఇవాళ స్పందించండి, ఇవాళ నిలబడండి. కనీసం ఆమె ధైర్యం కోల్పోకుండా, అలాగే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పూర్తిగా తొలగిపోకుండా మీరు నిలబడండి. ఆ హత్యలో దోషుల్ని ఏం మాత్రం వదిలే పరిస్థితి లేదన్నటువంటి సూచన జనానికి తెలియజేయండి.